హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ దివ్య డైరీస్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? లాంగ్ వీడియో చేసి చాలా రోజులు అయిపోయింది. సో చేయాలనిపించింది అనమాట. సో అందుకే స్టార్ట్ చేశాను. సో ఎక్కడికి వెళ్తున్నాం ఏంటని చెప్తాను, చూస్తూ ఉండండి. సో నేను పెట్టే షార్ట్స్ చూస్తున్నారా లేదా, అండ్ మీకు కంటెంట్ నచ్చుతుందా లేదా కూడా నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. హోప్ నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. ఇంకా బెటర్గా ఇవ్వడానికి ట్రై చేస్తాను. మధ్యలో కొంచెం బ్రేక్ వల్ల అయితే ఆగాను అనమాట. సో ఇంకా కంటిన్యూ అయితే చేస్తాను. సో అక్క వాళ్ళ అబ్బాయి వచ్చాడు, ఒక 10 days నుంచి ఇక్కడే ఉన్నాడు అనమాట. సో మేము అండ్ మా బ్రదర్ వాళ్ళందరం కలిసి అయితే బయటకు వెళ్దామని అయితే ప్లాన్ చేసుకున్నాము. లాస్ట్ టైం నర్సాపూర్ ఫారెస్ట్కి వెళ్ళాం కదా, అక్కడైతే అది క్లోజ్లో ఉంది. ఆ రోజు సంథింగ్ ఏదో పబ్లిక్ హాలిడే అంట. సో ఇంకా అది వెళ్ళలేదు, అక్కడికి వెళ్ళామని అనుకున్నాం ఫస్ట్. మళ్ళీ మధ్యలో ఎవరో అన్నారు ఇది వేరే పార్క్ ఉంది బాగుంటుంది అన్నారు. సో ట్రై చేద్దాం కదా, చూద్దాం కదా అనుకున్నాము. సో ఎక్కడికి వెళ్ళాము ఏంటి అని చెప్తాను, చూస్తుండండి. అందుకని చెప్పి Guys, get this. మేము మార్నింగ్ 10:30, 11కి అలా స్టార్ట్ అయ్యాము. అప్పటికి నేను బ్రేక్ఫాస్ట్ చేయలేదన్నమాట. సో నాకు ఫుల్ తిప్పేసింది కడుపులో. సగం దూరం వెళ్ళిన తర్వాత, యాక్చువల్గా ప్రగతి నగర్ దాటిన తర్వాత అనుకుంటా. ఇంకా మా తమ్ముడి కారు ఏంటో నాకు అస్సలు సెట్ అవ్వదు, ఎక్కగానే తిప్పుద్ది అనమాట. సో మధ్యలో ఆగి కొంచెం ఏమంటారు టీ తాగాను. చాలా బాగుంది టీ అయితే. సో నెక్స్ట్ అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. సో ఎక్కడికి వచ్చామంటే కండ్లకోయ ఆక్సిజన్ పార్క్ అనమాట. ఇది మేడ్చల్ వెళ్ళే రోడ్ అనుకుంటా, నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు. మీకు గూగుల్ చేస్తే అర్థమవుతుంది. చాలా అంటే చాలా బాగుంది. ఎవరైనా పిక్నిక్ వెళ్ళాలి అనుకుంటే కనుక తప్పకుండా ఇదైతే మీరు ట్రై చేయొచ్చు. అంత బాగుంది, చాలా పీస్ఫుల్గా అనిపించింది. గ్రీనరీ ఎటు చూసినా అసలు ఇలా. రీచ్ అయిపోయాము కండ్లకోయ పార్క్కి. చాలా అంటే చాలా బాగుంది, ఫుల్ గ్రీనరీ. ఇక్కడ జనాలందరూ నడుచుకుంటూ వస్తున్నారు. ఫుడ్ కూడా తెచ్చుకున్నాం, ఇక్కడే తిన్నాం కదా అని, ఫ్రైడ్ రైస్. వీఆర్ సర్చింగ్ ఫర్ గుడ్ ప్లేస్ టు ఈట్. కన్నా భలే ఉందరా, చెట్లు చూడు వెరైటీగా ఉంది. గాయ్స్ ప్లేస్ అయితే అదిరిపోయింది, మామూలుగా లేదు కదా కన్నా. సూపర్ సూపర్. వీడి కన్నా కూడా ఫేస్ కనిపించట్లేదు, చాలా బాగుంది. దగ్గరలో అయితే ఫుడ్ అయితే అసలు ఏం దొరకదు, మీరు క్యారీ చేసుకుని వెళ్ళడం చాలా బెటర్. సో లంచ్ టైంకి అలా వెళ్ళే వాళ్ళు అయితే కనుక వాటర్ అండ్ ఫుడ్ అయితే క్యారీ చేసుకోవడం బెటర్ అనమాట. జస్ట్ ఊరికే టీ అండ్ డ్రింక్స్ అలా ఉంటాయి అంతే, అంతే తప్ప ఫుడ్ అయితే అంతగా ఏం దొరకదు అక్కడ. చాలా మంది ఇక్కడ బర్త్డేస్ ఈవెంట్స్ కూడా చేసుకుంటారంట. 5,000 అలా పే చేయాలన్నమాట, గ్రూప్ ఆఫ్ మెంబర్స్ ఎక్కువ ఉంటే కనుక. సో లేదంటే కనుక అడల్ట్కి 50 రూపీస్, చైల్డ్కి 40 రూపీస్ అలా అనమాట. ఫుడ్ అంతా అలో చేస్తారు లోపలికి, అండ్ హ్యాపీగా లంచ్ అయితే పట్టుకెళ్ళి అక్కడే తినేస్తే చల్లగా వెదర్కి ఆడుకోవచ్చు. మేమైతే క్రికెట్ ఆడుకున్నాము, బ్యాట్ అండ్ బాల్ పట్టుకెళ్ళాము. చాలా మంది షటిల్స్ ఇవన్నీ తెచ్చుకున్నారు, బాగా ఎంజాయ్ చేయొచ్చు పిల్లలతో అయితే. కన్నా చింత చిగురుందా, చింతకాయలు ఉన్నాయా చూడు చూడు ఉంటాయి. అది అది అక్కడ ఉంది, అక్కడ ఉంది, అది అక్కడ ఉంది. ఒక్కటి చూడరా, బర్డ్స్ ఉంటాయంట కదా అటు వెళ్దాం. ఉరుకు. మా పిల్లలు అయితే మంచిగా ఆడుకున్నారు. మేము క్రికెట్ అంతా ఆడుకున్నాక కాసేపు అలా కూర్చున్నాం అనమాట. ఇంకెలా చిన్న చిన్నగా ఉన్నాయి ప్లేసెస్, అవన్నీ మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనమాట. పిల్లలు ఆడుకోవడానికి అది చాలా బాగుంది.
రిషి కూర్చో. చాలా బాగుంది పార్క్ అయితే, మంచి రిఫ్రెష్ గా అనిపిస్తుంది. ఆడుకోనేమండి, అది నుంచుంటేనే స్టార్టింగ్ లో నుంచుంటాడు. కానీ ఉన్నాయా గోల్డ్ ఫిష్ ఉంటే ఇంకా బాగుంటది కదా. అది చేలు పట్టుకుందనుకో, ఫిషెస్ కూడా ఉన్నాయి. ఎంత ఉందో చూడు. అది ఈ టార్టాయిస్ చాలా బాగుంది కదా. లిజర్డా వద్దు వద్దు, మనకు భయం. అది ఏంటి మంచిది? తొండ ఎలా ఉందో పోయి. Don't touch the boats. See, they are mentioned there. Padte Macau. Oh. Then do you know the name is Macau? Yes, I know. రిషి Macau. మేము మార్నింగ్ 11 కల్లా స్టార్ట్ అయ్యి వెళ్తే అక్కడికి వెళ్ళేసరికి 12 అయింది. ఇంకా ఈవినింగ్ 4:30 కల్లా ఇంకా మొత్తం క్లౌడ్స్ వచ్చేసినాయి అనమాట. ఫుల్ గాలి వర్షం స్టార్ట్ అయింది. ఇంకా అప్పటికప్పుడు బయలుదేరిపోయాము. చాలా చీకటి కూడా అయిపోయింది అనమాట. ఇంకా పార్క్ అంతా తిరిగేసరికి మాకు ఫుల్ దాహం వేసింది. మేము వాటర్ ఎక్కువ పట్టుకెళ్ళలేదు, సో దానివల్ల చాలా ఇబ్బంది అనిపించింది. ఫుడ్ తీసుకెళ్ళాము కానీ బాటిల్స్ కొనుక్కున్నాం కూడా సరిపోలేదు. సో ఎవరైనా వెళ్ళాలనుకుంటే కంపల్సరీ ఫుడ్ అండ్ వాటర్ పక్కా తీసుకెళ్ళండి, ఎందుకంటే ప్రాబ్లం లేకుండా ఉంటుంది. అక్కడ దగ్గరలో ఏం దొరకవు. ఇంకా బయటకు వచ్చిన తర్వాత చెరుకు రసం కనిపించింది, చెరుకు రసం తాగేసాము. ఇంకా వర్షం కూడా పెద్దగా స్టార్ట్ అయిపోయింది. ఇంక ఇంటికైతే స్టార్ట్ అయ్యాము. సో హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ డు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.